నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష, ₹1,10,000 జరిమానా, బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని సంచలనటువంటి తీర్పు ఇవ్వడంతో సర్వత్రా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 2012 సంవత్సరంలో 11 సంవత్సరాల మైనర్ బాలికను ఏమార్చి మభ్యపెట్టి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసి హత్య చేశాడు ముఖ్యమైనటువంటి ఒక నిందితుడు. అక్కడ కేసు నమోదు చేసినటువంటి 1 టౌన్ పోలీసులు పకడ్బందీగా ఛార్జ్షీట్ దాఖలు చేసి సైంటిఫిక్ ఆధారాలతో అన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టులో సమర్పించి పకడ్బందీగా వాదనలు వినిపించడంతో ఎటకేలకు ఈరోజు పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు వెల్లడించింది. నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష విధించాలి, అత్యాచారం చేసినందుకు ఒకసారి, అదేవిధంగా హత్య చేసినందుకు మరొకసారి 2 సార్లు ఉరిశిక్ష విధించాలని కూడా సంచలనటువంటి తీర్పు ఇవ్వడంతో సర్వత్రా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో మరొకసారి మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ ఎవరైనా అగాత్యాన్ని పాల్పడాలంటే భయపడేలాగా, భయభ్రాంతులకు గురయ్యేలాగా ఈ తీర్పు ఉందంటూ కూడా సర్వత్రా కూడా కోర్టును అభినందిస్తూ ఉన్నారు. మరొకసారి ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యాన్ని పాల్పడకుండా కోర్టు తీర్పు ఉందంటూ కూడా సర్వత్రా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. టీ పొడి అమ్ముకుంటున్నటువంటి ఒక బాలికను ఈ విధంగా అత్యాచారం చేయడం, ముక్కలుగా నరికి మురికాలో పడడం అత్యంత హేమైనటువంటి చర్యగా కోర్టు అభివర్ణించింది. ఎటకేలకు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా పకడ్బందీగా కేసును వాదించి నిందితుడికి శిక్ష పడేలాగా చేయడంతో బాలిక కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేసింది. ఎటకేలకు తమ కుటుంబం న్యాయం జరిగింది, తమ బాలిక ఆత్మ కూడా శాంతించిందంటూ కూడా బాలిక తరపు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా జలకర సంతరించుకుంది. ఎగువ నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తారు. 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతం వదిలిపెడుతున్నారు. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టానికి నాగార్జునసాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతా ఉన్నారు. డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వచ్చిన నీరు వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడతా ఉన్నారు. 26 క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో నాగార్జునసాగర్ అంతా కూడా జల సవడి నెలకొంది, సందడి వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లాలో 24 గంటలుగా భారీగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతూ ఉంది. ఎక్కడికక్కడ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా కోదాడ పట్టణంలో 8 గంటలుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో తులసినగర్, షిరిడి సాయి నగర్ అన్ని కూడా జలమయమయ్యాయి. అవన్నీ కూడా నీటిని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రాక్టర్ ద్వారా, జేసీబీల ద్వారా సురక్షిత ప్రాంతాలు తరలించారు. దీంతో పాటు కోదాడ పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువు కూడా ఒక్కసారిగా చెరువు కట్ట తెగడంతో కోదాడ పట్టణంలోకి ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది. చాలా షాపులు మునిగిపోయాయి, చాలా కాలనీ కూడా మునిగిపోయాయి. దీంతో అక్కడ ఉన్న అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. హుజూర్నగర్ పట్టణంలో కూడా రావి చెరువు, ఎర్ర చెరువు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చెరువులు తెగడంతో రహదారుల మీదుగా వరద నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లోని 8 గంటల వ్యవధిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలైతే భయకంపితులయ్యారు.